రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అయింది. కొత్త ప్రభుత్వం రాగానే మా ఉద్యోగులు చాలామంది సంబరాలు చేసుకున్నారు, కేకులు కట్ చేసుకున్నారు, చాలా ఆనందం వ్యక్తం చేసిండ్రు. అంటే ప్రభుత్వం ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేస్తుందని, అలాగే ఉద్యోగుల ఇబ్బందులన్నీ తొలగిస్తుందని, ఉద్యోగులకు ఎంతో కాలంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తుందనే ఒక గట్టి నమ్మకంతో ఉద్యోగులు చాలా సంతోషించిండ్రు. ప్రభుత్వం కూడా ఎన్నికల్లో ఉద్యోగులకు కొన్ని హామీలు ఇచ్చింది. ముఖ్యంగా ఉద్యోగులకు అనుకూలమైన పని వాతావరణం కల్పిస్తాం, ఉద్యోగులను గౌరవంగా చూస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారం లాగానే వెంటనే ఐఆర్ ఇస్తామని చెప్పారు. ఉద్యోగులకు అందరికీ 1వ తారీఖునే, పెన్షనర్లకు ఉద్యోగులకు 1వ తారీఖునే జీతాలు ఇస్తామని చెప్పారు. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇస్తామని చెప్పారు. అలవెన్సులు కూడా రివ్యూ చేస్తామని చెప్పారు. అలాగే సిపిఎస్ జిపిఎస్ను పునఃసమీక్షించి ఉద్యోగులందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో సిపిఎస్ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. పెన్షనర్స్కు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు, కన్సాలిడేట్ ఉద్యోగులకు అంటే తక్కువ జీతం తీసుకునే ఉద్యోగులందరికీ కూడా ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తామని చెప్పారు. వాలంటీర్లకు 5,000 నుంచి 10,000 జీతం పెంచుతామని చెప్పి ఉద్యోగులకు ఇలా హామీలు ఇచ్చారు. ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయింది. ఈ 7 నెలల్లో ఈ హామీల అమలు తీరు ఎలా ఉందో మీకు తెలుసు, ఉద్యోగులందరికీ తెలుసు. ఏ ఒక్క హామీ కూడా 7 నెలల్లో ఏ ఒక్క హామీని అమలు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్టు కూడా కనపడడంలే. స్టార్టింగ్ నుంచి తీసుకుంటే ఫస్ట్ హామీ ఏమి ఇచ్చారు? ఉద్యోగులకు అనుకూలమైన పని వాతావరణం కల్పిస్తాం, గౌరవంగా చూసుకుంటామని చెప్పారు. ఈ 6 నెలల్లో ఉద్యోగుల గౌరవం పెంచే పని ప్రభుత్వం ఏం చేసిందో మాకు తెలియడంలే. ఎక్కడ పట్టిన మీటింగ్లో అధికారులు, పై అధికారులు కింద అధికారులు తిట్టడం, రివ్యూ మీటింగ్లో తిట్టడం ఇదే ఎక్కువ కనపడుతున్నాయి. పైపెచ్చు మంత్రులు ఏమంటున్నారు? టీడీపీ కార్యకర్తలు వచ్చి మీరు టీ ఇచ్చి, కాఫీ ఇచ్చి వాళ్ళని గౌరవంగా పనిచేసి పెట్టాలి, లేకపోతే మీ సంగతి చూస్తామని ఇట్లా హెచ్చరికలు కనపడుతున్నాయి తప్ప ఉద్యోగులను గౌరవించాలని, ఉద్యోగుల గౌరవం పెంచే చర్యలు ఈ మధ్యకాలంలో ఎక్కడ మాకేం కనపడలే. ఇంకా అన్నిటికంటే ఘోరమైన విషయం ఏంటంటే మహిళా ఉద్యోగులతో చీకట్లో పెన్షన్లు పంపిణీ చేస్తుంది ప్రభుత్వం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు తెల్లవారుజామున చీకట్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇల్లు తలుపు తట్టి నిద్ర లేపి తెల్లవారుజామున పెన్షన్లు పంపిణీ చేయించడం ఎంత దారుణమైన విషయం. ఉద్యోగులకు అనుకూలమైన పని వాతావరణం అంటే ఇదేనా? ఉద్యోగులకు గౌరవించే పద్ధతి ఇదేనా గౌరవాన్ని పెంచే పని విధానం? ఆ ఉద్యోగి ఆ ఊర్లో కాకుండా వేరే ఊర్లో ఉంటే ఎన్ని గంటలకు లేచి పనికి రావాలా? ఆ మహిళా ఉద్యోగి వేరే ఊర్లో ఉంటే ఆమె 5 గంటలకు పెన్షన్ పంపిణీ చేయాలంటే ఆ ఊర్లో చీకట్లో ఎన్ని గంటలకు లేచి పని రావాలా? ఆ టైంలో జర్నీ చేయడం ఎంత ప్రమాదకరం మహిళా ఉద్యోగులకు. 5 గంటలకు ఇచ్చే పెన్షన్ 8 గంటలకు ఇచ్చే వచ్చే నష్టం ఏముంటుంది? ఈ 3 గంటల్లో ప్రపంచం తలకిందులు అయిపోతుందా పెన్షన్ పంచకపోతే? గతంలో వాలంటీర్లు పంచేవాళ్ళు పెన్షను. వాలంటీర్లకు 5 రోజులు సమయం ఇచ్చారు. ఇప్పుడు 2 రోజులే. ఇప్పుడు వాలంటీర్లు ఎక్కువ మంది ఉండేవాళ్ళు, ఎక్కువ మంది పెంచడానికి 5 రోజులు సమయం ఇచ్చారు. ఇప్పుడు 2 రోజుల్లోనే పెంచాలంటున్నారు. అది కూడా ఉదయం 10 గంటల నుంచి 7 గంటల లోపల 80% పంచకపోతే మళ్ళీ సోకాజు నోటీసులు. మహిళా ఉద్యోగులు ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులకు నెట్టి మళ్ళీ ఉద్యోగులు గౌరవంగా చూసుకుంటున్నాము. మరీ ముఖ్యంగా ఏంటంటే డిప్యూటీ సీఎం గారు మహిళా రక్షణ గురించి చాలాసార్లు మాట్లాడారు. మళ్ళీ ఇంత ఘోరమైన అంశం ఆయన శాఖలోనే జరుగుతుంది. మహిళా ఉద్యోగులతో తెల్లవారుజామున ఇంటింటికి తిరిగి పెన్షన్లు పంచించే కార్యక్రమం బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పని విధానం ఎక్కడా ఉండదు. మన రాష్ట్రంలోనే కనపడుతుంది. మొదటి హామీని అలా ఉంది. ఇంకా 2, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు వెంటనే అన్నారు. వెంటనే అంటే ఎన్ని రోజులు నాకు అర్థం కాలేదు. వెంటనే అంటే నెల, సంవత్సరమా, 2 సంవత్సరాలా మాకు తెలియడంలే. 7 నెలలు అయింది ఇంతవరకు. దాని గురించి ఎవరు మాట్లాడిన పాపాన పోవడంలే. గతంలో 2019లో అప్పటి ప్రభుత్వం మొదటి క్యాబినెట్లోనే 27% ఐఆర్ మంజూరు చేసి జూలై 1 నుంచే ఉద్యోగులకు ఐఆర్ ఇచ్చింది. ఇంకో 3 నెలలకే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ 3,500 నుంచి 4,000 కోట్లు ప్రభుత్వం మీద భారం పడుతున్నా అంతటి పెద్ద సమస్యను 3 నెలల్లో పరిష్కరించి వాళ్ళకి జీవో ఇచ్చి జనవరి 1, 2020 నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకొచ్చింది. అలాగే లక్షలాది ఉద్యోగాలు ఇచ్చి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను 3 నెలల్లోనే తీసుకొచ్చిండ్రు.
ఆశా వర్కర్లకు జీతాలు పెంచిండ్రు, హోంగార్డులకు జీతాలు పెంచిండ్రు, శానిటేషన్ వర్కర్లకు జీతాలు పెంచిండ్రు. అలా 6 నెలల కాలంలోనే ఇచ్చిన హామీలు అమలు చేయడానికి గట్టిగా ప్రయత్నం జరిగింది. కానీ ఇప్పుడు 7 నెలలు అవుతున్న ఒక్క హామీ అమలు చేయడంలే. పీఆర్సీ మెరుగైన పీఆర్సీ ఇస్తామన్నారు. పీఆర్సీ ఇవ్వడం సంగతి దేవుడు. ముందు పీఆర్సీ కమిషన్ అపాయింట్ చేయండి. గత ప్రభుత్వం అపాయింట్ చేసిన కమిషన్ రాజీనామా చేసింది ప్రభుత్వం మారిన తర్వాత. ఆ రాజీనామా చేసిన కమిషన్ స్థానంలో కొత్త కమిషన్ అపాయింట్ చేయడానికి ఎందుకు ఇంత టైం పడుతుంది ప్రభుత్వానికి? తర్వాత ఏమన్నా ఫస్ట్కి జీతాలు ఇస్తామని చెప్పారు. మీ అందరికీ తెలుసు ఫస్ట్కి జీతాలు ఎట్లా వస్తున్నాయో. ఇప్పుడు ఈ రోజుకి కూడా, ఈరోజు ఎన్నో తారీఖు, 5వ తారీఖు, ఈ రోజుకి కూడా ఈ నెలలో ఈ కొత్త సంవత్సరం జనవరి 1 కొత్త సంవత్సరం కానుకగానే ఈ నెలలో ఉన్న 1వ తారీఖు ఇస్తారనుకున్నాం. ఇప్పుడు 5వ తారీఖు అయింది. 5వ తారీఖు అయినా ఇంకా ఇంతవరకు జీతాలు టీచర్లకు. గతంలో ఎవరన్నా ట్రాన్స్ఫర్ అయితే ఏదన్నా నాలాంటి వాళ్ళు సస్పెండ్ అయిన వాళ్ళకు సప్లిమెంటరీ బిల్ వేస్తే అది 10వ తారీఖు వచ్చేది జీతం. కానీ ఇప్పుడు ఈ నెల జీతం మళ్ళీ అంటే నాకు నవంబర్ జీతం 1వ తారీఖు వచ్చింది మొన్న. 1 మంత్ లేటుగా వస్తుంది. అలాగే యూనివర్సిటీలో ఉద్యోగులకు 2 నెలలకు ఒకసారి జీతాలు ఇస్తున్నారు. మళ్ళీ 1వ తారీఖు జీతం సంగతి అలా ఉంది. సిపిఎస్ ఉద్యోగులకు చెప్పారు, హామీ ఇచ్చారు. జీపీఎస్ కంటే మెరుగైన విధానం, అందరికీ ఆమోదయోగ్యమైన విధానం అని. దాని గురించి కూడా ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం గడపడం లేదు. పెన్షన్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. దాని గురించి కూడా ఎలాంటి ప్రయత్నం లేదు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపు చేస్తామని చెప్పారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నిజంగా చాలా తక్కువ జీతంతో ఉన్నారు. వాళ్ళు కుటుంబాలకు దూరంగా ఉన్న వాళ్ళ తల్లిదండ్రులకు పెన్షన్లు ఇవ్వడం అట్లాంటివి ఏం చేయడంలే. అలాంటివన్నీ చేస్తారని వాళ్ళు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. కనీసం అలాంటిది కూడా అంటే ఇన్ని లక్షల మందికి 60-50 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నప్పుడు వీళ్ళంతా ఉండేది కూడా 1,00,000 మంది. దాంట్లో ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళంతా 50,000-60,000 వస్తారు. వాళ్ళకు కూడా ఆ స్కీమ్స్ వర్తింపు చేయడంలే. వాలంటీర్లకు 10,000 జీతం అనేది మీ అందరికీ తెలుసు. ఉండే ఉద్యోగం కూడా పోయింది. అయినా వాళ్ళు మా ప్రభుత్వ ఉద్యోగుల కిందికి రారు కాబట్టి మేము వాళ్ళ గురించి ఆ అంశం గురించి మేము ప్రస్తావించదలుచుకోలే. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు మొత్తం ఇవి 8-9 హామీలు ఇచ్చే ఈ 7 నెలల కాలంలో ప్రభుత్వం ఒక్క హామీని అమలు చేసే ప్రయత్నం చేయలేదు. అమలు చేస్తే ఉద్దేశం ఉన్నట్టు కూడా కనపడడం లేదు. గతంలో ప్రభుత్వం గత ప్రభుత్వంలో 3-4 నెలలకు ఒకసారి ప్రభుత్వ ఉద్యోగులను పిలిచి మాట్లాడి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టి మీకు ఏం సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించగలమా లేదా, ఈ సమస్య ఇప్పుడు లోపల పరిష్కరించుతాం, లేదు ఇది చేయలేమని కరాఖండిగా చెప్పేవాళ్ళు. చేయగలిగినట్టు ఇది చేస్తామని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు 7 నెలలు అవుతుంది, ఒక మీటింగ్ లేదు. అధికారికంగా ఒక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ లేదు. అనధికారికంగా మంత్రులు పిలిచి మాట్లాడింది లేదు. ఉద్యోగ సంఘాలను సీఎం గారు పిలిచి మాట్లాడింది లేదు. ఉద్యోగ సంఘాలు కూడా ఇప్పుడు ఎవరు మాట్లాడడంలే. ఉద్యోగ సంఘాలు ఎట్లుందంటే సీఎం గారు అపాయింట్మెంట్ ఇచ్చే చాలు ఉద్యోగ సమస్యల సంగతి తర్వాత అనే స్థితిలో ఉద్యోగ సంఘాల నాయకులు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం 7 నెలల్లో అసలు ఉద్యోగులను పట్టించుకోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగుల మీద దృష్టి పెట్టాలని కోరుతున్నాం. ఒక పక్క ఉద్యోగులను పట్టించుకోకపోగా కొందరు ఉద్యోగులను ఇబ్బంది పెట్టడంలో మాత్రం ప్రభుత్వం చాలా ఉత్సాహంగా పనిచేస్తుంది. కొత్త పద్ధతులు అవలంబించి కొత్త పద్ధతులు తీసుకొచ్చి ఉద్యోగులను ఇబ్బంది పెడుతుంది. ఏదైనా ఏం కారణం లేకుండా బదిలీ చేయడం, వాళ్ళకేం పోస్టింగ్ ఇవ్వకుండా గాల్లో తిప్పడం నెలల తరబడి. అంటే బదిలీ చేసేది పోస్టింగ్ ఇవ్వకుండా ఉంటే ఆ ఉద్యోగికి పోస్టింగ్ ఇచ్చేంత వరకు జీతం రాదు. నెలల తరబడి పోస్టింగ్ లేదు, నెలల తరబడి జీతం లేదు. ఇది కొత్త పద్ధతి. వెయిటింగ్లో ఉంచడం అనేది కొత్త పద్ధతి. ఇంతవరకు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు మాత్రమే ఇట్లా పోస్టింగ్ దగ్గర కొంతకాలం వెయిట్ చేయించేవాళ్ళు. వాళ్ళకి సరైన పోస్టులను చూసి చేయడం కోసం వాళ్ళని వెయిట్ చేయించేవాళ్ళు. కానీ ఇప్పుడు కింది స్థాయి అధికారులను కూడా ప్రభుత్వం ఏదైతే ఇబ్బంది పెట్టాలనుకుంటుందో వాళ్ళందరినీ వెయిటింగ్ పేరుతో నెలల తరబడి జీతం ఇవ్వకుండా, పోస్టింగ్ ఇవ్వకుండా కూర్చోబెట్టడం. ఇంకా కొందరికి ప్రమోషన్ కూడా ఇవ్వకుండా, అంటే వాళ్ళలో ఎలిజిబిలిటీ ఉన్నా కూడా అన్ని రకాలుగా డిపిసి కమిటీ అప్రూవ్ చేసినా కూడా ప్రమోషన్ ఇవ్వకుండా ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం. ఇదో కొత్త పద్ధతి ఉద్యోగులను ఇబ్బంది పెట్టడంలో. గతంలో ఆర్టీసీ ఉద్యోగులకు నైట్ అలవెన్స్ ఇచ్చేవాళ్ళు, దాన్ని తగ్గించింది. అంటే ఉండే అలవెన్స్ లేదని పెంచలేదో పోయి ఉండే అలవెన్స్ తగ్గించడం కూడా.